యేసుక్రీస్తు బోధనలు మార్గదర్శకమని, అనుసరణీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈస్టర్ సందర్భంగా సీఎం చంద్రబాబు క్రైస్తవులకు సందేశమిచ్చారు. మానవత్వాన్ని, శాంతియుత సహజీవనాన్ని యేసుక్రీస్తు చాటి చెప్పారన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో బ్లేడ్ బ్యాచ్ ప్రయాణికులను ఇబ్బందులు పెట్టింది. దీంతో బ్లేడ్ బ్యాచ్ ను అడ్డుకునేందుకు యత్నించిన టీసీపై వారు దాడి చేశారు. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులు, పిడుగుపాటు వర్షాలకు పలువురు మృత్యువాత పడగా పంటలకు అపార నష్టం వాటిల్లింది. 3 రోజుల క్రితం ప్రారంభమైన వర్షాలు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 62 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని 40 కార్లు, 22 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీహార్ జైలులో ఓ ముస్లిం ఖైదు వీపుపై బలవంతంగా ఓ గుర్తును ముద్రించడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అవమానించడానికి రోజుకొక కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారని మండిపడ్డారు. అతన్ని ఓ పశువులా ఓం గుర్తును ముద్రించడం ఎంతో అవమానకరమన్నారు. 3వ విడత ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు 3వ విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది. 3వ విడత ఎన్నికల ప్రచారాన్ని వివిధ పార్టీలు పోటాపోటీగా నిర్వహించాయి. కర్ణాటకలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2 వ్యాపారవేత్తలు, బ్యాంక్ అధికారి ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. తనిఖీల్లో 4 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు, పాటీదార్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ తన ప్రాణాలకు ముప్పు ఉందని తగిన భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. రోడ్ షోలో సంఘ వ్యతిరేక శక్తులు తనపై దాడి చేసే అవకాశముందనే ఆందోళనను హార్దిక్ పటేల్ వ్యక్తం చేశారు. ఈ నెల 23న జరిగే 3వ విడత ఎన్నికల్లో భాగంగా గుజరాత్లోని 26 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో గట్టి పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీని అక్కడి నుంచి బరిలోకి దింపేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే యూపీలోని వారణాసి నుంచి బరిలో ఉన్న మోదీని పశ్చిమ బెంగాల్లోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించేందుకు ఆ రాష్ట్ర నేతలు ప్రయత్నిస్తున్నారు.